జనగామ జిల్లా పెంపర్తి వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆరూరి రమేష్ ను తీసుకెళ్తున్న వాహనాలను పెంపర్తి వద్ద బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఆరూరి రమేష్ ను వాహనం నుంచి లాక్కెళ్లేందుకు బీజేపీ శ్రేణులు యత్నించాయి. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆరూరిని బీఆర్ఎస్ నేతలు బలవంతంగా తీసుకెళ్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆరూరి ఇంటికి మాజీ మంత్రి దయాకర్ రావు చేరుకుని తన వాహనంలో హైదరాబాద్కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఎర్రబెల్లి వాహనాన్ని ఆరూరి రమేష్ అనుచరులు అడ్డుకున్నారు. అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చివరికి ఎర్రబెల్లి కారులో ఆరూరి రమేష్ హైదరాబాద్కు బయలుదేరారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి, ఆరూరి రమేష్ ఇంటి దగ్గర హైడ్రామా నెలకొంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఎస్ ఝాన్సీ, వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, అదేవిధంగా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆరూరి రమేష్ ఈరోజు అంటే గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్తారనేటువంటి వార్తలు నిజమయ్యాయి. నిన్న ఆయన బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డిని, అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలుగా ఉన్నటువంటి పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఈటల రాజేందర్తో కలిసి నిన్న బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. స్వయంగా ఆయన కాషాయం తీర్థం పుచ్చుకుంటానని చెప్పి వాళ్ళకి ప్రామిస్ చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి ఆయన మీడియా సమావేశం నిర్వహిస్తున్నటువంటి క్రమం లోపల సరిగ్గా 10 గంటలకి మొత్తం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బసరాజ్ సారయ్య, అదేవిధంగా కూడా మాజీ చైర్మన్గా ఉన్నటువంటి సుందర్రాజ్ యాదవ్కు సంబంధించినటువంటి బృందం ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నటువంటి క్రమం లోపల ప్రశాంత్ నగర్లో ఉన్నటువంటి రమేష్ ఇంటికి చేరుకున్నారు. తనను పార్టీకి పార్టీ వీడకుండా బీఆర్ఎస్లోనే కొనసాగాలని చెప్పి వాళ్ళు ఆయనను బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమం లోపల ఒక్కసారిగా హఠాత్ పరిణామానికి గురైనటువంటి రమేష్ అనుచరులు వాళ్ళందరికీ కూడా వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రమేష్కి అనుకూలంగా నినాదాలు చేశారు. ఇది జరుగుతున్నటువంటి క్రమం లోపలనే మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు రమేష్ ఇంటికి చేరుకున్నారు. అధిష్టానాన్ని కలవాలి, మరొకసారి తనకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి, పార్టీలో కొనసాగాలని చెప్పి ఆయన అభ్యర్థిస్తూ ఆయనను స్వయంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమం లోపల ఆ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు, రమేష్కి సంబంధించినటువంటి అనుచరులు వాళ్ళందరూ కూడా పూర్తిగా ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం ఆవేదన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమం లోపల ఈ పెనుగులాటలో రమేష్కి సంబంధించినటువంటి చొక్కా పూర్తిగా చినిగిపోవడం అనేటువంటిది జరిగింది. కార్యకర్తలు అంటే ఇప్పటికే కాషాయ తీర్థం పుచ్చుకున్నానండి ఒక నిశ్చితమైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులతోటి, అందులో ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి కుడా చైర్మన్ ఎవరైతే ఉన్నారో కుడా చైర్మన్ బసరాజ్ సారయ్య వీళ్ళందరితోటి వెళ్ళొద్దు అని చెప్పి కార్యకర్తలు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ దయాకర్ రావు సముదాయించి అలాని తీసుకెళ్తున్నటువంటి క్రమంలో సమాచారం అందుకున్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, అదేవిధంగా వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ ఇద్దరు కూడా మొత్తం రమేష్ ఇంటికి చేరుకోవడం అంటే ఒకే సంఘటనకు సంబంధించి 2 పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలు మోహరించడంతో మొత్తం టెన్షన్ వాతావరణం నెలకొంది. మొత్తం అయితే రమేష్ వెళ్తున్నటువంటి వాహనం ఏదైతే ఉందో వాహనాన్ని బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులు వెంబడించాయి. సరిగ్గా పెంబర్తికి చేరుకోవడంతో జనగామ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆరుట్ల దశమంత్ రెడ్డి పెంబర్తి ఆర్చ్ వద్ద దయాకర్ రావు రమేష్ని తీసుకెళ్తున్నటువంటి వాహనాన్ని అడ్డుకొని బలవంతంగా తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా ఒక పార్టీలో అంటే రాజకీయాల్లో ఇలాంటి పరిణామం సరికాదని చెప్పి దశమంత్ రెడ్డి దయాకర్ రావు వెహికల్లో వెళ్తున్నటువంటి రమేష్ని అడ్డుకోవడం జరిగింది. ఇది అడ్డుకున్నటువంటి క్రమం లోపల మొత్తంగా కూడా వెంటనే అంటే కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా టచ్లోకి రావడం జరిగింది. రమేష్ కిషన్ రెడ్డితో కూడా మాట్లాడాడు. అంటే ఖచ్చితంగా నేను బీజేపీలో చేరతాననేటువంటి మాట మేరకు నిన్న ఎవరైతే ముఖ్య నేతలను కలిశారో ఆ మాట మీద ఉంటాను. ఈరోజు బీఆర్ఎస్ అధిష్టానం తనను తీసుకెళ్తున్నప్పటికీ కూడా అదే మాట చెప్పి వస్తాననేటువంటి ఒక మాటని కిషన్ రెడ్డికి కూడా చెప్తూనే ఆయన రమేష్ మొత్తంగా కూడా దయాకర్ రావు తోటి, అదేవిధంగా సుందర్రాజ్ యాదవ్తో కలిసి మొత్తం హైదరాబాద్కు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం అంటే వరంగల్ జిల్లా రాజకీయ చరిత్రలో ఒక వ్యక్తి చుట్టూ 2 పార్టీలు వెంటబడడం అనేటువంటిది కీలక పరిణామం. అదేవిధంగా నిన్న కరీంనగర్లో మాజీ
మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ పార్టీలకు అంటే బీఆర్ఎస్ పార్టీని కొంతమంది వీడినప్పటికీ కూడా ఎలాంటి నష్టం లేదు, వాళ్ళని వెళ్ళనివ్వాలి అని చెప్పి ఆయన చెప్పినప్పటికీ కూడా రమేష్ విషయంలో భిన్నమైనటువంటి పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించడం అనేటువంటిది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చెప్పండి ఝాన్సీ. కుమారస్వామి, ఆరూరి రమేష్ ప్రస్తుతం ఎర్రబెల్లి వాహనంలో హైదరాబాద్ కు బయలుదేరారని తెలుస్తోంది. ఎన్ని గంటలకల్లా హైదరాబాద్ లో చేరుకునే అవకాశం ఉంది? అలాగే ఆరూరి రమేష్ వెంట ఎవరెవరిలో పార్టీలో జాయిన్ కాబోతున్నారు? అంటే ఆరూరి రమేష్ బీజేపీలో చేరవద్దని చెప్పి ఇప్పటికే మాజీ మంత్రి దయాకర్ రావు, అదేవిధంగా కుడా చైర్మన్గా ఉన్నటువంటి సుందర్రాజ్ యాదవ్తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు ఆయనను వెంటబెట్టుకొని పోతున్నారు. దీన్నే మళ్ళీ బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో బీజేపీ నేతలు ప్రధానంగా దాస్యం ప్రణయ్ భాస్కర్కి సంబంధించినటువంటి కుమారుడు ఎవరైతే ఉన్నారో అభినవ్ భాస్కర్ వీళ్ళందరినీ ఈ కాన్వాయ్ని అనుసరిస్తున్నారు. అంటే అధిష్టానంతో ఒకసారి మాట్లాడి, అంటే కేటీఆర్ కావచ్చు, ఇప్పటికే హరీష్ రావు టచ్లోకి వచ్చారు. హరీష్ రావు టచ్లోకి వస్తే తనకు బీఆర్ఎస్ పార్టీ లోపల పూర్తిగా అవమానాలు ఎదురైనాయి, ఇట్లాంటి అవమానాలను భరించలేకే పార్టీ మారుతానని చెప్పినప్పటికీ కూడా మరొకసారి మాట్లాడేందుకు అవకాశం కల్పించాలనేటువంటి పార్టీ విజ్ఞప్తి మేరకు దయాకర్ రావు ఆరూర్ రమేష్ని తీసుకెళ్లిన తర్వాత వాళ్ళతో చర్చించిన తర్వాత ఆరూర్ రమేష్ ఒక నిర్ణయం అయితే తీసుకెళ్ళాడు. ఇప్పటికే ఆరూర్ రమేష్ అంటే 2 పడవల మీద కాలు పెట్టడం అనేటువంటిది కింది స్థాయి కార్యకర్తలు ఎవరు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్లో కొనసాగుతానని చెప్పి, బీజేపీలో కొనసాగుతానని చెప్పి, పార్టీ మారుతానని అనేటువంటి విషయం అవాస్తవం అని చెప్పి ఈ రకంగా కన్ఫ్యూషన్ క్రియేట్ చేసినటువంటి రమేష్ నిన్న క్లియర్ కట్గా బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, అదేవిధంగా ఎవరైతే గరికపాటి మోహన్ రావు కీలక నేతగా ఉన్నటువంటి గరికపాటి మోహన్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి ఇలాంటి వాళ్ళని కలిశారు, చాలా క్లియర్గా మాట్లాడారు. కాబట్టి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనేటువంటిది ఇంకా కన్ఫ్యూషన్ అయితే కొనసాగుతుంది. ఆయన చుట్టే 2 పార్టీలు వెంబడిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఇటు బీజేపీ నేతలు రావు పద్మ లాంటి నేతలైతే రమేష్ని బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు కిడ్నాప్ చేశారనేటువంటి ఒక కీలక కామెంట్ చేసేది. కానీ రమేష్ మాత్రం దయాకర్ రావు తోటి తాపీగా నడుచుకుంటూ వెళ్లారు, ఎలాంటి బలవంత పెట్టకుండానే ఆయన వెళ్తున్నట్టు మనకు కనిపిస్తుంది. పెంబర్తి వద్ద దశమంత్ రెడ్డి, జనగామ జిల్లా అధ్యక్షుడిగా, బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి దశమంత్ రెడ్డి అడ్డుకున్నప్పుడు కూడా రమేష్ అయితే చాలా క్లియర్ కట్గా చెప్పారు, నేను మళ్ళీ ఒకసారి వాళ్ళకి కలిసి చెప్పేసి వస్తాను, నేను బీజేపీలో చేరడం ఖాయం అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే రమేష్ ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తున్నాడు అనేటువంటిదే ఇప్పుడు చాలా కీలక పరిణామం. ఈరోజు 10 గంటలకు ప్రెస్ మీట్ పెట్టినటువంటి రమేష్ 11 గంటల వరకు కూడా తన ప్రెస్ మీట్ కొనసాగించలేదు. ఈ క్షణంలోనే, ఈ గ్యాప్లోనే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, అదేవిధంగా సుందర్రాజ్ యాదవ్ లాంటి కీలక నేతలు ఇంటికి చేరుకోవడం, అక్కడ గందరగోళమైనటువంటి వాతావరణం నెలకోవడం. అంటే ఈ కన్ఫ్యూషన్ అయితే రమేష్ ఇంకా కన్ఫ్యూషన్ కంటిన్యూ చేస్తున్నట్టు కనబడుతుంది. అటు బీజేపీలో చేస్తాడా, బీఆర్ఎస్లోనే కొనసాగుతాడా అనేటువంటి కన్ఫ్యూషన్ అయితే ఇంకా కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ కుమారస్వామి.